ఒక మంచి భార్య అంటే ఎలా ఉండాలి? ఈ ప్రశ్నకు ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్తారు. కానీ నిజంగా మంచి భార్య అంటే భర్త చెప్పిన ప్రతీదీ వినే వ్యక్తి కాదు. ఇంట్లో అన్ని పనులు చేసే వ్యక్తి కాదు. తన కోరికలన్నీ వదిలేసుకునే వ్యక్తి కూడా కాదు. ఒక మంచి భార్య అంటే తన భర్తను అర్థం చేసుకునే వ్యక్తి, తన కుటుంబాన్ని ప్రేమించే వ్యక్తి, అదే సమయంలో తనను తాను కూడా గౌరవించుకునే వ్యక్తి. ఈరోజు వీడియోలో మంచి భార్యకు ఉండవలసిన 10 ముఖ్యమైన లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం. మొదటిది భర్తను గౌరవించడం. ప్రేమ ఎంత ముఖ్యమో గౌరవం కూడా అంతే ముఖ్యం. భర్త తప్పు చేసినప్పుడు అందరి ముందు అవమానించడం కాకుండా ఒంటరిగా ఉన్నప్పుడు ప్రశాంతంగా చెప్పడం మంచి లక్షణం. అదేవిధంగా భర్త కూడా భార్యను గౌరవించాలి. ఎందుకంటే గౌరవం లేని చోట ప్రేమ కూడా ఎక్కువ కాలం నిలవదు. రెండవది కష్టాల్లో తోడుగా ఉండడం. సంతోషంగా ఉన్నప్పుడు అందరూ తోడుంటారు. కానీ భర్తకు కష్టం వచ్చినప్పుడు నేనున్నాను అని ధైర్యం చెప్పే భార్య నిజంగా గొప్ప భార్య. డబ్బు సమస్యలు వచ్చినా, ఉద్యోగంలో ఇబ్బందులు వచ్చినా, జీవితంలో ఒడిదుడుకులు వచ్చినా ఇద్దరూ కలిసి ఎదుర్కోవాలి. మూడవది భర్తతో మనసు విప్పి మాట్లాడడం. చిన్న చిన్న విషయాలు మనసులో పెట్టుకొని బాధపడడం వల్ల సమస్య మరింత పెద్దదవుతుంది. ఏదైనా బాధ కలిగితే కోపంగా కాకుండా నువ్వు అలా మాట్లాడినప్పుడు నాకు బాధ అనిపించింది అని చెప్పడం మంచిది. అలా మాట్లాడుకోవడం వల్ల అపార్థాలు. నాలుగవది నమ్మకం ఉండాలి. భార్యాభర్తల మధ్య నమ్మకం చాలా ముఖ్యమైనది. ప్రతి చిన్న విషయానికి అనుమానం పెట్టుకోవడం, ఫోన్ చెక్ చేయడం, ఎవరితో మాట్లాడుతున్నావని పదే పదే అడగడం, ఇవి సంబంధాన్ని బలహీనపరుస్తాయి. నమ్మకం ఉన్నప్పుడు దాంపత్యం మరింత అందంగా ఉంటుంది. ఐదవది భర్త కుటుంబాన్ని గౌరవించడం. భర్త కుటుంబాన్ని గౌరవించడం మంచి విషయం. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. భార్య తన అత్తామామలను గౌరవించినట్లే భర్త కూడా తన భార్య తల్లిదండ్రుల్ని గౌరవించాలి. ఇది ఒక్కరి బాధ్యత కాదు, ఇద్దరి బాధ్యత. ఆరవది ప్రేమను మాటల్లోనే కాదు, పనుల్లో కూడా చూపించడం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడం మాత్రమే ప్రేమ కాదు. భర్త అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు ఒక గ్లాస్ నీళ్లు ఇవ్వడం, ఆయనకు ఏదైనా బాధ ఉన్నప్పుడు పక్కన కూర్చోవడం, ఆయన ఇష్టాలను గుర్తుపెట్టుకోవడం, ఇలాంటి చిన్న చిన్న పనుల్లో కూడా ప్రేమ కనిపిస్తుంది. ఏడవది ఇతరులతో పోల్చకపోవడం. వాళ్ళ భర్త ఇలా చేశాడు, అతను అంత సంపాదిస్తున్నాడు అని పదే పదే పోల్చడం ఎవరికైనా బాధ కలిగిస్తుంది. ప్రతి మనిషి జీవితం వేరు. భార్యాభర్తలు ఒకరినొకరు ఇతరులతో పోల్చుకోకుండా మనమిద్దరం కలిసి ఎలా ముందుకు వెళ్ళాలి అని ఆలోచిస్తే జీవితం చాలా బాగుంటుంది. ఎనిమిదవది తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం. మంచి భార్య అంటే తనను తాను పూర్తిగా మర్చిపోయే వ్యక్తి కాదు. తన ఆరోగ్యం, తన ఇష్టాలు, తన కలలు, తన ఆత్మగౌరవం కూడా ముఖ్యమే. భర్తను గౌరవించడం ఎంత ముఖ్యమో తనను తాను గౌరవించుకోవడం కూడా అంతే ముఖ్యం. తొమ్మిదవది కోపం వచ్చినప్పుడు మాటలను జాగ్రత్తగా ఉపయోగించడం. కోపంలో మాట్లాడిన కొన్ని మాటలు జీవితాంతం గుర్తుండిపోతాయి. అందుకే కోపం వచ్చినప్పుడు వెంటనే నిర్ణయాలు తీసుకోకుండా కొద్దిసేపు ప్రశాంతంగా ఉండి తర్వాత మాట్లాడడం మంచిది. నువ్వు ఎప్పుడు ఇలానే చేస్తావు, నీ వల్ల నా జీవితం నాశనమైంది, ఇలాంటి మాటలు సమస్యను ఇంకా పెంచుతాయి. సమస్యపై కోపం చూపించుకోవాలి కానీ ఒకరిపై ఒకరు కాదు. పదవది జీవిత భాగస్వామిగా ఉండడం. చివరిగా మంచి భార్య అంటే కేవలం ఇంటిని చూసుకునే వ్యక్తి కాదు. ఆమె భర్తకు జీవిత భాగస్వామి. అతని విజయాన్ని చూసి సంతోషపడాలి. అతని బాధలో తోడుగా ఉండాలి. అతని తప్పును ప్రేమగా చెప్పాలి. అదే సమయంలో తన బాధను కూడా భర్తతో పంచుకోవాలి. ఎందుకంటే వివాహం అంటే ఒకరు గెలవడం, మరొకరు ఓడిపోవడం కాదు. ఇద్దరు కలిసి గెలవడం. ఇంకా చివరిగా నేను చెప్పేది ఏంటంటే మంచి భార్య ఎలా ఉండాలి అని మనం అడుగుతాం. కానీ ఒక్కసారి మంచి భర్త ఎలా ఉండాలి అని కూడా మనల్ని మనం అడగాలి. ఎందుకంటే మంచి దాంపత్యం ఒకరి ప్రయత్నంతో ఏర్పడదు. భార్య ప్రేమ, భర్త గౌరవం, ఇద్దరి నమ్మకం అందమైన వైవాహిక జీవితం అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్లలో చెప్పండి. మీ దృష్టిలో మంచి భార్యకు ఉండవలసిన ముఖ్యమైన లక్షణం ఏమిటి? ఇలాంటి మంచి విషయాలతో మరిన్ని వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు.